వాగ్దాన వీరుడు ఆయన. ఎన్నికలు వస్తే అడ్డగోలు వాగ్దానాలు చేస్తారు, అడగని కూడా ఇచ్చేస్తారు. అలానే వికలాంగులకు కూడా విరివిగా వాగ్దానాలు చేశారు. నేను కూడా ఎక్కువ మంది వికలాంగులు కూడా ఆయన మేనిఫెస్టో చూసి ఆ పార్టీకి ఉంటారు. తెలంగాణ భవన్ మేనిఫెస్టో ఆధారం కూడా చేసి ఉంటాడు. మిగతా వాగ్దానాల గురించి మీరు ధర్నా గాంధీ చౌక్ కాడ పెట్టుకుని గాంధీ భవన్లో పెట్టుకున్నారంటేనే ప్రభుత్వం దృష్టికోణం ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి అవకాశం దొరికితే మీరు ఇందిరా పార్క్ కాడ పెట్టుకున్నారు. ఇంకా దీనికి ఇవాళ ఇక్కడికి వచ్చిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఇక్కడికి హాజరవుతుంది. కానీ కేవలం ప్రభుత్వం యొక్క నిర్బంధ వైఖరి కారణంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకోవాల్సి వస్తుంది. ఇది ఇవాళ దాదాపు అందరికీ ఎదురైనటువంటి అనుభవం. అన్ని సంఘాలకు సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నటువంటి